సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నిన్నటి దినమున 38వ సత్యాన్వేషణ సత్యపరిశీలన సదస్సులో తండ్రి, విలువైన మీ యొక్క సంగతులు, గూఢార్థముగా వ్రాయబడినటువంటి సంగతులను మేము విన్నాము, నేర్చుకున్నాము నాయన. మరి రాత్రికాలమందు బైబిల్ తరగతిలో కూడా మీరు తోడుగా ఉన్నారు. మరి రాత్రి అంతయు మమ్మను కాపాడి ఈ ఉదయకాలమందు మీ యొక్క సన్నిధిలో మీ పిల్లలుగా చేరుకొని మీ నామాన్ని పాటల ద్వారా మీరు ఇచ్చినటువంటి కంఠస్వరాలతో నాయన గణపరచడానికి, మహిమపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయమందు మీ వాక్కుల కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా తండ్రి, మీ మాటల ద్వారా మా యొక్క హృదయాలను తృప్తిపరచమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి క్షణము కూడా ఆయనను మనను కాపాడుతూ భూమి మీద సజీవులుగా మనలను ఉంచి మనకన్ని విధాలుగా తోడును సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి మనందరి దేవుడు, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానం 10వ అధ్యాయంలో మనం 33 వచనాల వరకు మనం ఆలోచించాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 33 వచనాల వరకు ఆలోచించాం. మిగిలినటువంటి సంగతులను ఈ యొక్క సమయం ముందు మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అనేక మార్లు తెలియచేసిన రీతిలోనే బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు అక్కడ కనబడుతూ ఉన్నటువంటి అక్షరాలను డైరెక్ట్గా అక్షరార్థంగా మనం తీసుకుంటే వాక్యాన్ని తొందరగా అపార్థం చేసుకుని సత్యములో నుండి తొలగిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని ఆల్రెడీ మనం అనేకమైన వాక్యాలతో ఉదాహరణలుగా అది బైబిల్ తరగతుల్లోనూ, ఆరాధనలోనూ, సెమినార్స్లోనూ మనం ఆ యొక్క వాక్యాలు, వాటి వివరణ కూడా మనం నేర్చుకున్నాం. అంటే ముందుగా బైబిల్ చదువుతూ ఉన్నటువంటి మనకు ఈ గ్రంథం అనేది ఆత్మానుసారముగా వ్రాయబడింది, దేవుని ఆత్మ ప్రేరణతో వ్రాయబడింది. ఈ ఆత్మానుసారమైన సంగతులను ఆత్మానుసారమైన సంగతులతోనే సరిపోల్చాలి కానీ ఈ ఆత్మానుసారమైన సంగతులను శరీరానుసారంగా మనం తీసుకున్నప్పుడు ఈ వాక్యం అపార్థమైపోతుంది, అది మన భక్తి జీవితాలను నాశనం వైపు నడిపిస్తుంది అని ఈ మొట్టమొదటి పాయింట్ను మనం మర్చిపోకూడదు. ఈరోజు అనేక మంది బైబిల్ చదివేవారు ఉన్నారు, క్రైస్తవులే కాదు, మనకంటే ఎక్కువగా కూడా బైబిల్ చదివేవారు ఉన్నారు. హైందవ్యంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈ బైబిల్ మనకంటే ఎక్కువ చదివారు. ఎక్కడికక్కడ అండర్లైన్ చేసుకుని, బుక్ మార్కులు పెట్టుకుని, హైలైటర్తో హైలైట్ చేసుకుని వాక్యాలను వాళ్ళు మనకంటే ఎక్కువగా చూడకుండా చెప్పేంతలాగా వాళ్ళు వాక్యాన్ని చదివారు, గుర్తుపెట్టుకున్నారు కూడా. వాక్యాన్ని చదివారు, గుర్తుపెట్టుకున్నారు. అయితే వాళ్ళు చదివినటువంటి వాక్యాన్ని ఏ అక్షరాలైతే కనబడుతూ ఉన్నాయో వాటిని డైరెక్ట్గా అక్షరార్థంగానే తీసుకుని వాక్యాన్ని అపార్థం చేసుకుని ఈరోజు మీ దేవుడు మంచోడు కాదు, అసలు మీ దేవుడు దేవుడే కాదు అంటూ ఎన్నో భయంకరమైన మాటలు వాళ్ళు క్రైస్తవ్యం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనం ప్రతినిత్యము కూడా వింటూనే ఉన్నాం. అలాగే మనకంటే ఎక్కువగా ముస్లిమ్స్లో ఉన్నటువంటి వారు కూడా, వాళ్ళు మనకంటే ఎక్కువగా ఈ యొక్క బైబిల్ చదివి వారు కూడా ఎలా తీసుకున్నారు అంటే అక్షరార్థంగానే కనబడుతున్న ప్రతి పదాన్ని కేవలం అక్షరార్థంగా తీసుకుని
అంటే వాళ్ళు కూడా వాక్యాన్ని అపార్థం చేసుకుని వాళ్ళు కూడా క్రైస్తవ్యం మీద నిందలు వేస్తూ ఉన్నారు. అయితే ముందుగా మనం అర్థం చేసుకోవలసినటువంటి విధానం ఏంటి అంటే, బైబిల్ వ్రాయబడినటువంటి విధానంలో మనం బైబిల్ను ఆలోచించాలి. బైబిల్ వ్రాయబడిన విధానంలోనే బైబిల్ను మనం ఆలోచించాలి. అంటే ఎక్కడైతే సందర్భాలను డైరెక్ట్గా తీసుకోవాలో అక్కడ డైరెక్ట్గానే తీసుకోవాలి. ఎక్కడైతే అలంకార రూపంలో వ్రాయబడ్డాయో అలంకార రూపంలో తీసుకోవాలి. మర్మంగా వ్రాయబడినటువంటి సంగతులను మర్మముగానే వాటిని ఆలోచించాలి. రహస్యంగా చెప్పబడినటువంటి సంగతులు వాటిలో ఉన్నటువంటి రహస్యాలను ఛేదించాలి. ఈ విధంగా బైబిల్ మీద ముందుగా బైబిల్ ఓపెన్ చేసి చదివేటటువంటి మనకు ముందుగా అవగాహన అనేది ఉండాలి. ఒకవేళ అవగాహన రాహిత్యం కనుక ఏర్పడింది అనుకోండి, అంటే సరి అయిన అవగాహన కనుక మనకు వాక్యం మీద లేదనుకోండి, వాక్యాన్ని మనమే అపార్థం చేసుకుంటాం. హైందవులు అపార్థం చేసుకుంటారు, ముస్లిమ్స్ అపార్థం చేసుకుంటారు. మొత్తానికి దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పం అనేది మనుషులకు అర్థం కాదు. అందుకనే దేవుణ్ణి కూడా అపార్థం చేసుకున్నారు ఈ రోజున. అలాంటి ఒక సందర్భాన్ని మనం ఈరోజు ఆలోచిస్తున్నాం కనుక ముందుగా ఈ విషయాన్ని మరలా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏంటి ఈ సందర్భం అంటే, ఇప్పుడు మనం 34వ వచనం నుండి ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని మనం ప్రారంభిస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి. ఇక్కడ ఒక సందర్భాన్ని చెప్పారు. ఇక్కడ కామ ఉందిగా, అంటే ఇక్కడ వరకు ఒక సందర్భాన్ని చెప్పారు. ఏం చెప్పారు ఆయన అంటే, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి అన్నారు. నేను అనగా ఎవరు మాట్లాడుతున్నారు? ఈ యొక్క కంటెంట్ అంతా, ఈ సందర్భాన్ని మాట్లాడేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాట్లాడుతూ అంటున్నారు, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి. ఈ వాక్యం చదివారు ఒక ఆయన ఏంటి, ప్రపంచంలో బోల్డ్ మంది చదువుతారు. అంటే ఈ మొదటి సందర్భం చదివిన తర్వాత ఏమని అర్థం చేసుకోవాలో చెప్పాలి. ఇప్పుడు మీరు ఏమని వ్రాయబడింది? నేను అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి సమాధానమును పంపవచ్చితునని తలంచుకుడి, అంతే. అక్కడ వరకునే ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? మనం ఈ వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఏం అర్థం చేసుకోవాలి? నేను భూమి మీదకి సమాధానాన్ని పంపడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారేమో, నేను అందుకు రాలేదన్నాడు, అంతే. నన్ను మీరు మంచోడు అనుకుంటున్నారేమో, నేను అసలే మంచోడిని కాదంటే ఎలా ఉంటుంది? అవునా, ఇంతకాలం మంచోడు అనుకున్నామే, మంచోడు కాదా? ఈ వాక్యం చూడండి ఎలా ఉందో. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితునని తలంచారా? అరే, నేను అందుకు రాలేదయ్యా అన్నాడు ఆయన అన్నాడు. ఈ వాక్యం అనేక మంది యొక్క గుండెల్లో గుణపం గుచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే, ఇదేంటారు బాబు జనాలు వెర్రోల్లాగా గొర్రెల్లాగా బైబిల్ పట్టుకుని ఆదివారం ఆరాధనలు అంటారు, శనివారం బైబిల్ తరగతులు అంటారు, ఉపవాస ప్రార్థనలు అంటారు, శుక్రవారం ప్రార్థన అంటారు, బుధవారం స్త్రీలు కూడుకు అంటారు, సండే స్కూల్ పిల్లలకేమో సండే స్కూల్ అంటారు, యవనస్తులకేమో యూత్ మీటింగ్ అంటారు. అవి కాకుండా సంవత్సరానికి 3-4 సార్లు ఏమో సువార్త సభలు అంటారు, కరపత్రికలు పంచుతారు, బైబిల్ పంచుతారు. మా దేవుడు అలాంటోడు ఇలాంటోడు, అంత గొప్పోడు ఎంత గొప్పోడు, అద్భుతాలు చేశాడు, సూచిక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, అందరినీ ప్రేమించమన్నాడు. ఇలాగా ఎన్నో వాక్యాలు చెప్తారు. కానీ ఇంతకీ ఈ బైబిల్ దేవుని గురించి ఒక కోణాన్నే చెప్తున్నారు, ఇంకో కోణాన్ని దాచేశారు అంటూ కరుణాకర్ సుగుణ అనేటటువంటి ఆయన పుస్తకమే రాశాడు. అదర్ సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. మీకు తెలియని యేసుక్రీస్తు యొక్క మరో కోణం ఎలాంటోడో తెలుసా? ఆయన భయంకరుడు, క్రూరుడు, పాపాత్ముడు, దుర్మార్గుడు. మీరు అనుకుంటున్నారేమో ఆయన మంచోడని. ఆయన మంచోడు కాదు, ఆయన నమ్ముకోకూడదు అని పుస్తకాలు కూడా రాశారు, సినిమాలు కూడా తీస్తున్నారు. ఎలా అంటే ఇలానే. వాళ్ళు అడుగుతారు, స్వయంగా ఈ మాట చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి ఇదే కదా దాని యొక్క అర్థం. మరి ఈ వాక్యం మనం చదివినప్పుడు మరి మనకేం అర్థమైంది? ఈ వాక్యం మనం చదివినప్పుడు మనకేం అర్థమైంది? అసలు బైబిల్లో ఒక వాక్యానికి విరుద్ధమైన వాక్యం అంటూ ఏమైనా ఉంటుందా? ఒక వాక్యాన్ని సపోర్ట్ చేసేటటువంటి వెర్సెస్ ఉంటాయా?
విరుద్ధమైన వాక్యాలు ఉండవు, సపోర్ట్ చేసే వాక్యాలు ఉంటాయి. ఒక వాక్యం ఎప్పుడు సింగిల్గా కూడా ఉండదు, దాన్ని సపోర్ట్ చేసేటటువంటి వెర్సెస్ ఉంటాయి. ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి మళ్ళీ చదువుదాం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడే. రే, నా గురించి ఎలా అనుకుంటున్నారు మీరు? అలా అనుకోవద్దు, నేను సమాధానం పంపడానికి రాలేదన్నాడు. ఆ మాట చెప్పినటువంటి ఆయన గూర్చినటువంటి ప్రవచనం, అసలు ఆయన ఎవరు? మరి వాక్యాలు ఆలోచించాలిగా. ఎందుకు ఇక్కడ ఇలా అన్నాడు, అసలు ఆయన ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించాలిగా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి. ఎవరైనా ఈయన ఎవరండి? ఈ వాక్యం ఎవరి గురించిది? నా కోసం మీకోసం కాదు కదా. సమాధానకర్తయగు అధిపతి అని ఎవరి గురించి వ్రాశారు? యెషయా గ్రంథంలో యెషయా భక్తుని ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి ప్రవచనం ఎవరి గురించిది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏమని వ్రాయబడింది? సమాధానకర్తయగు అధిపతి. ఆల్రెడీ వాక్యధ్యాన కూడికల్లో మనం నేర్చుకున్నాం కదా, సమాధానకర్తయగు అధిపతి నేర్చుకున్నామా? మరి సమాధానకర్తయగు అధిపతి అని ఆయన గురించి వ్రాయబడినటువంటి వాక్యం మనకి ఇలా చెబుతూ ఉంటే, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నేను సమాధానాన్ని పంపడానికి రాలేదంటున్నాడు. ఇందులో ఏ వాక్యాన్ని నమ్మాలి, ఏ వాక్యాన్ని నమ్మకూడదు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏమండి? కింద మనం ఆలోచన చేద్దాం. ఆయన గూర్చినటువంటి ప్రవచనం ఏం చెప్తుంది అంటే, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన గురించి ప్రవచనం చెప్తా ఉంది. ఆయన ఏమంటున్నారు? నేను సమాధానాన్ని పంపడానికి రాలేదని ఆయన అన్నారు. మరి సమాధానకర్తయగు అధిపతి సమాధానం పంపడానికి రాడా? వస్తాడా రాడా? నేను మంచోన్ని అని నా గురించి అందరూ చెప్తున్నారంటే, నేను ఖచ్చితంగా మంచోన్నయ్యే ఉండాలి, మంచి పనులు చేసే ఉండాలి. అయితే నేనేం చెప్తున్నాను? అరే, నన్ను మీరు మంచోడు అనుకుంటున్నారు కానీ నేను మంచోని కాదే అంటున్నాను, అంతే. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, నూతన నిబంధనలో ఆయన నోటుతో ఆయన ఏం చెప్తూ ఉన్నారు? నేను సమాధానాన్ని పంపడానికి రాలేదయ్యా అని నాకు చెప్పారు. అసలు ఆయన గూర్చినటువంటి ప్రవచనం ఏముంది? ఆయనే సమాధానకర్తయగు అధిపతి అని ఆయన గురించి ప్రవచనం ఉంది. ఇందులో మరి ఏ వాక్యాన్ని నమ్మాలి, ఏది నమ్మకూడదు? ఒకవేళ ఆయన సమాధానకర్త కాదు అంటే కనుక ఆయన సమాధానాన్ని పంపడానికి రాలేదు. అసలు ప్రవచనం నెరవేరుతుందంటారా? అసలు నెరవేరదంటారా? నెరవేరకపోతే అది ప్రవచనం ఎలా అవుతుందండి? ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రవచనం అనేది నెరవేరేదైతేనే ప్రవచనం. మరి ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నోటి వెంబడి చెప్తున్నటువంటి మాట ఏంటి? నేను సమాధానాన్ని పంపడానికి రాలేదు అన్నారు. అందుకనే అసలు ఆయన యొక్క ఆలోచన ఏంటి, ఆయన మాట్లాడే విధానం ఏంటి, ఆయన మాటల్లో ఆంతర్యం ఏంటని మనం వెతకాలి. కానీ వ్రాయబడినటువంటి అక్షరాన్ని అక్షరార్థంగా ఆలోచిస్తే వాక్యము తప్పే అవుతుందండి. ఎందుకు అంటే, ఒకవేళ ఆయన సమాధానకర్తయగు అధిపతి కాకపోతే భూమి మీద ఆయన పడినటువంటి పాటలు ఇంకెవరు పడ్డారు? మరి అలాంటప్పుడు ఆయన సైలెంట్గా ఎందుకున్నాడు? ఆయన గూర్చినటువంటి వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఏమని చెప్తా ఉన్నాయి? గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఎలాగూ మౌనంగా ఉండనో అలాగే ఆయన కూడా ఉంటాడంట. ఒకవేళ ఆయన సమాధానకర్తయ్యగా అధిపతి కాకపోతే, సమాధానం ఇవ్వడానికి రాకపోతే
ఆయన అక్కడ మౌనంగా ఎందుకు ఉంటారు? మౌనంగా ఉన్నారా లేదా? ఉన్నారుగా. మరి ఎందుకు ఉండాలి? సమాధానకర్త యొక్క అధిపతి కనుకనే అక్కడ మౌనంగా ఉన్నాడు ఆయన. ఒకవేళ ఆయన రెబల్ స్టారే అనుకుందాం, ఒక సినిమాలో ఒక హీరోని ఎవరైనా టచ్ చేస్తే ఊరుకుంటాడండి? తాట తీస్తాడు కదా, కొడతాడు, తన్నుతాడు, పొడుస్తాడు, కాలుస్తాడు, చంపుతాడు. ఎందుకంటే ఆడిని కొడితేనే ఈయన హీరో అవుతాడు కనుక. ఆయన కొట్టకపోతే ఆడి చేతులు దెబ్బలు తింటే ఈడేమి హీరోరా, ఈ సినిమా ఎవడు తీసాడరా అంట మనమే కదా. అంటే హీరో అంటే నలుగురిని తన్నేవాడు హీరో. మరి ఈయనండి వాళ్ళు కొడుతుంటే అలాగ మౌనంగా ఉండి దెబ్బలు తింటా ఉన్నాడేంటి ఆయన? ఆయన సమాధానకర్త యొక్క అధిపతి కనుక. ఆయన సమాధానకర్త యొక్క అధిపతి కాకపోతే ఏమండి, అనేక లక్షల మంది సైన్యం అనగా దేవదూతలు వచ్చి ఆయన ఒంటి మీద చెయ్యి వేయకుండా ఆపలేరా? అంతెందుకండి, అపవాది అంటాడు కదా, నీవు ఈ దేవాలయ శిఖరము నుండి కిందకు దూకు, అప్పుడు దేవదూతలు వచ్చి నీ పాదాలకు రాయి తగులకుండా వచ్చి తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు అని చెప్పారు. దూకడా? దూకలా. ఏంటి మరి ఆయన సంగతులేంటి? ఏంటి మరి ఎలాగో ఆలోచించాలి వాక్యాన్ని? ఏమండి, అంటే ఆయన సమాధానకర్త అనడానికి బైబిల్ ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఆయన కొడితే తిరిగి కొట్టలేదు, దూషిస్తే బదులు దూషించలేదు. ఈ గెడ్డం పట్టుకుని పెరికారు, జుట్టు పట్టుకుని లాగారు, పిడుగుద్దులు గుద్దారు, వీపు మీద తన్నారు. నీవు క్రీస్తు అయితే ప్రవచించి నిన్ను ఎవడు కొట్టాడు అన్నారు. చెప్పడం రాదా ఆయనకి? కొట్టినోడు ఎవడో తెలియదా? కొరడాలతో కొట్టారు, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టారు. అయినప్పటికీ ఆయన మౌనంగా ఎందుకు ఉండాలి? ఒకవేళ ఆయన సమాధానకర్త కాకపోతే ఆయన మౌనంగా ఎందుకు ఉండాలి? ఆయన పని చేయలేడా? మరలా క్షమించు అని ప్రార్థన చేయాలా? ఆయన చేశారా లేదా? క్షమించమని ప్రార్థన చేశారుగా, క్షమించు అని ప్రార్థన చేయాలా ఆయన? ఎందుకు అంటే ఆయన సమాధానకర్త కనుక. సమాధానకర్త యొక్క అధిపతి అంటే అదేమన్నా చిన్న పదమా? అదేమన్నా చిన్న మాట అండి? నేను శాంతిని అనుగ్రహించడానికి వచ్చానని ప్రభువారు చెప్పారు డైరెక్ట్గా. నా శాంతినే మీకు అనుగ్రహించడానికి వచ్చానని చెప్పారు. మరి దాన్ని ఏమనాలి? ఇక్కడ వ్రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని పట్టుకుని ఇదిగో ఆయనే చెప్తా ఉన్నాడు కదా, నేను సమాధానాన్ని ఇవ్వడానికి రాలేదని ఆయనే చెప్పాడు కదా, ఇంకా ఆయన ఎందుకు నమ్ముకోవాలన్నప్పుడు మరి నేను శాంతిని అనుగ్రహించడానికి వచ్చాను అన్నాడు. నేను మీకు సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చానని మరి ఒక సందర్భంలో చెప్పారు. అసలు నేను సమాధానకర్త యొక్క అధిపతిని అని మరి ఒక సందర్భంలో మనం చదివాం. ఆయన జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు ప్రతి సందర్భంలోనూ సమాధానము సమాధానము సమాధానమే ఉంది, కానీ సమాధానం లేకుండా ఆయన ఎప్పుడున్నాడండి? అసలు ఉన్నారా ఎప్పుడైనా? ఎప్పుడూ లేరుగా. ఆయన ఎప్పుడూ లేరు, సమాధానంగానే ఉన్నాడు ఆయన అందరితో. మరి ఇక్కడ వాక్యం ఏంటి? మత్తయి 10:34, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితునని తలంచుకుడే. అంటే ఈ వాక్యాన్ని ఆత్మీయంగా ఆలోచించాలే కానీ శరీరానుసారంగా ఇదిగో ఇక్కడ సమాధానం పంపడానికి రాలేదన్నాడు కనుక ఈయన సమాధానం పంపడానికి రాలేదు అని అనుకోవడానికి వీల్లేదండి. ఆయన వచ్చింది సమాధానం పంపడానికే వచ్చాడు. మరి ఇక్కడ చెప్పింది ఏంటి? మరి ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటి? సమాధానము పంపవచ్చితునని తలంచుకుడి అన్నారు అంటే ఈ వాక్యం యొక్క అర్థము వేరు అని మనం ముందుగా గ్రహించాలి. ఈ వాక్యం యొక్క భావము వేరు అని మనం ముందుగా గ్రహించాలి. అప్పుడప్పుడు చాలామంది పెంపుడు జంతువులు పెంచుకుంటారు కదా, ఒక కుక్కనే పెంచుకుంటున్నారు. ఆ కుక్క యజమాని అది దాని భాషలో ఏదేదో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. మనకు అర్థమవుతుందా? మనం వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కూర్చోబెట్టారు, కూర్చున్నాం, అది ఆ యజమాని చుట్టూ తిరుగుతూ ఉంది, పరిగెడుతుంది, వస్తుంది, తోక ఊపుతుంది, వాళ్ళ మీద పడిపోతుంది, అరుస్తుంది, బయటకు వెళ్తుంది, లోపలికి వస్తుంది. మనకి ఏం అర్థమవుద్ది? ఏం అర్థం కాదు. ఏమైనా అర్థమవుద్దా? ఏం అర్థం కాదు. కానీ ఆ కుక్క యజమానికి అర్థమవుద్ది. ఏమని? అది పాలు అడుగుతుందో, బిస్కెట్లు అడుగుతుందో, బాత్రూమ్ అడుగుతుందో,
బయటికి తిప్పమని అడుగుతుందో అది వాళ్ళకి అర్థమవుతుంది. మనకేం అర్థమవుద్ది? ఇది ఏదో రోజు ఎడుతుందని మనకు అర్థమవుతుంది కదా. అలాగే ప్రభువారు అన్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును అన్నారు. ఎవరి జంతువులు, ఎవరు పెంచుకునే జంతువులు ఆ యజమాని గుర్తుపడతాయి, ఆయన చెప్పిన మాటను వింటే, ఆయన ఆగమంటే ఆగుతాయి, నడవమంటే నడుస్తాయి, కూర్చోమంటే కూర్చుంటాయి, నిలబడమంటే నిలబడతాయి, ఆ యజమాని చెప్పినట్టుగానే చేస్తాయి. ఏ జంతువైనా, అది ఆవో గేదో మేకవైనా గాడిదైనా గుర్రమైనా ఎద్దైనా ఏమన్నా కుక్క అయినా పిల్లైనా ఏదైనా అంతే కదా. ఆ యజమాని యొక్క స్వరాన్ని అవి గుర్తుపడతాయి. ఆ యజమాని ఏది చెబితే అవి వింటాయి. బాగా అరుస్తుంది అనుకోండి, యజమాని అంటాడు సైలెంట్ అంటాడు, అంతే ఆగిపోద్ది. మన మీద సైలెంట్ అంటే మన మీద పడుతుంది కదా. అరే నువ్వేమన్నా నాకు ఏమైనా బిస్కెట్లు పెట్టావా, నన్ను ఏమైనా పెంచావా, పోషించావా, నాకు ఏమైనా స్నానం చేయించావు, నువ్వేమన్నా నా యజమానివా ఏంటి, నీ మాట నేను ఎందుకు వినాలంటది అది. అదే కానీ తన యజమానుడు వచ్చి అనేసరికి సైలెంట్ అయిపోద్ది. అంటే ఆ యజమాని భాష ఆ జంతువుకి అర్థమైంది. ఆ యజమానికి ఆ జంతువుకి మధ్య ఒక బాండింగ్ అనేది ఉంది. ప్రభువారు కూడా ఏమన్నారు తెలుసా? నా గొర్రెలు నా స్వరమును వినును అన్నారు. ఇది ప్రభువారి యొక్క స్వరమే. ఆయన డైరెక్ట్గానే చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాటలోని పరమార్థాన్ని ఆయన పిల్లలముగా మనం గ్రహించాలి. ఆయన పిల్లలముగా మనం గ్రహించకపోతే ఈ వాక్యము అర్థాలు మారిపోతాయి, దీని భావాలు మారిపోతాయి. ఇదిగోనండి, మీరేమో మా దేవుడు మంచోడు అన్నారు, మీ దేవుడు చెప్తున్నాడు నేను సమాధానం పరచడానికి రాలేదు, సమాధానాన్ని పంపించడానికి రాలేదు అన్నాడు. కనుకనే ఈరోజు ఈ దుస్థితికి కారణం మీ దేవుడు అని మాట్లాడేవారు బోలెడు మంది ఉన్నారు. అంటే ఆయన సమాధానకర్త యొక్క అధిపతే, కానీ ఇక్కడ చెప్పినటువంటి పదం యొక్క అర్థం వేరు, ఇక్కడ చెప్పిన పదాల యొక్క భావం వేరు. ఇది గ్రహించక దీన్ని డైరెక్ట్గా తీసుకోవటం వలన వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు అనేకులు. మీకు ఉదాహరణ చెప్తాను. ఎన్నో ఏళ్ళుగా కఠోర శ్రమ, కఠోర దీక్షతో బైబిల్ని ధ్యానిస్తూ, ప్రతిరోజు బైబిల్ మీద హోంవర్క్ చేస్తూ, బైబిల్ని పఠిస్తూ ఉంటేనే ఈరోజు కొంతమంది క్రైస్తవులకి వాక్యం అర్థం కావట్లేదు కదా. మరి అలాంటిది ఏమండి, అమావాస్యకి పౌర్ణానికి ఒక సెంటెన్స్ అలా చదివి నాకు అర్థమైపోవాలి అంటే అసలు నువ్వెవరో అని నీకు బైబిల్ అర్థమవ్వాలి. దేవుడు తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణతో తన భక్తులను ఏర్పాటు చేసుకుని, అందులో ఈ మనుషుల యొక్క సొంత ఉద్దేశాలు ఏమీ లేకుండగా ఆయనే ప్రేరేపించి, ఆయనే తన వాక్కును వాళ్ళకు వినిపింపజేసి, ఆయన మాటలు వాళ్ళు వింటూ ఈ మాటలు రాశారే. ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి వాక్యం నీకు నాకు అర్థం కావాలి అంటే ఎవరైతే ఈ వాక్యాన్ని వ్రాయించారో ఆ దేవుని సహాయం మనకుద్దా? ఆ దేవుని సహాయం లేకుండా వాక్యం మనకెలా అర్థమవుతుంది? అంటే ఈరోజు క్రైస్తవులకే దేవుని యొక్క వాక్యం చాలామందికి అర్థం కానప్పుడు మరి మిగిలినటువంటి అన్య జనాంగానికి వాక్యం ఇంకెలా అర్థమవుతుంది? అర్థమవుతుందా, అపార్థమవుతుందా? 100% అపార్థమే అవుతుంది, అర్థం కాదండి. నిన్న 2 సందర్భాలు మీకు తెలియజేశాను. బైబిల్లో ఒక ప్రొఫెసర్గా, మహాజ్ఞానిగా ఎన్నో బోధలు, ఎన్నో పాటలు, ఎన్నో ప్రసంగాలు చేసినటువంటి ఒక సేవకుడే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి నీళ్ళు, రక్తము, ఆత్మ అనే దానికి ఆయన ఇచ్చుకున్నటువంటి వివరణ ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పారు. తెలుగు బైబిల్ అలా లేదు కదా అంటే అందుకనే ఒక నవ్వి ఇంగ్లీష్ బైబిల్లో చూడు అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూడు అన్నాడు. అక్కడ ఓడనుంది, అక్కడ ఫాదర్ అని ఉంది, అక్కడ హోలీ గోస్ట్ అని ఉంది. కనుక వాటిని పట్టుకుని వచ్చి ఈ తెలుగు బైబిల్లో లేనటువంటి నీళ్ళకి, రక్తానికి, ఆత్మకు దాన్ని ముడిపెట్టాడు. మరి వాక్యం అపార్థమైందా, అర్థమైందా? అపార్థమైంది. తర్వాత అనేక సందర్భాల్లో మన అనేటటువంటి పదాలు బైబిల్లో కనబడతాయి. ఈ మన అనేటటువంటి సందర్భాలను కూడా ఏం చేశారు? మన అంటే కొందరు అన్నారు ఈ మనాలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు మనాలో అన్నారు. ఈ మనాలోనే మరి ఒకరు ఏమన్నారు అంటే దేవుడు ఉన్నాడు, దేవుడికి భార్య కూడా ఉంది. మన అంటే వీళ్ళిద్దరూ ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు అని వాళ్ళు చెప్పారు.
చూడండి, అంటే రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది, రోజు రోజుకి తెలివితేటలు పెరుగుతూ ఉన్నాయి, రోజు రోజుకి జ్ఞానవంతులు అనుకుంటూ ఈరోజు వాక్యాన్ని అపార్థమే చేసుకుంటున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదుగా. మరి క్రైస్తవులకే ఈరోజు వాక్యం అర్థం కానప్పుడు ఒక అన్యజనుడిగా ఉండి అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ బైబిల్ ఓపెన్ చేసి ఇదిగో ఇక్కడ అలా ఉంది మీ దేవుడు అలాంటోడు ఇలాంటోడు అనడానికి అసలు దేవుని గురించి నీకేం తెలుసయ్యా? ఆయన త్యాగం నీకేం తెలుసయ్యా? ఆయన మనసు నీకేం తెలుసయ్యా? ఆయన గొప్పతనం నీకేం తెలుసు? ఆయన గురించి ఏమీ తెలియదు కానీ పైకి మాత్రం ఆయన మీద నిందలు వేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆయన సమాధానకర్తయగు అధిపతే. మరి ఇక్కడ ఏం రాశారు అంటే ఈ వాక్యం యొక్క అర్థము వేరు, ఈ వాక్యం యొక్క భావం వేరు. అందుకనే వాక్య భావాన్ని గ్రహించాలి. నేను ఒక షార్ట్ వీడియో మీ ముందుకు వచ్చింది. వాక్య భావాన్ని గ్రహించాలి. వాక్య భావాన్ని గ్రహించకపోతే వాక్యం అపార్థమే అవుతుందిగా. అందుకనే ప్రభువారు అన్నారు, శాస్త్రులతో కానీ పరిసయ్యులతో కానీ ధర్మశాస్త్రోపదేశకులతో కానీ లేకపోతే తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో కానీ అయ్యా వాక్య భావాన్ని నేర్చుకోండి, వాక్య భావాన్ని గ్రహించండి అని చెప్పిన ఉద్దేశం అదే. ప్రియమైన దేవుని వర్లారా, కనుక ఇక్కడ ఈ తలంచుకుడి అనే దాని వరకు మనం చదివాం. ఇంకొంచెం ముందుకు ప్రయత్నం చేసిన తర్వాత ఈ వాక్యం యొక్క పూర్తి వివరణ మనకు అర్థమవుతుంది. ఇంకొంచెం ప్రయత్నం చేద్దాం, ముందుకు వెళ్దాం. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఇదో గొడవ, పైదో గొడవ, కిందో గొడవ. పై గొడవేమో సమాధానాన్ని పంపడానికి రాలేదని చెప్పారు. ఈ కింద ఏం చెప్తే ఉన్నారు? ఖడ్గాన్నే తీసుకుని వచ్చాను కానీ నేను సమాధానం పంపడానికి రాలేదని మళ్ళీ చెప్తా ఉన్నారు. అదిగో మీరేదో కవర్ చేస్తున్నారు కానీ ఆయన మళ్ళీ అదే అన్నాడు. ఎవరు కవర్ చేస్తున్నారు? ఎవరు కవర్ చేయట్లేదు. ఆయన మరలా అలా అనడానికి కారణం ఏంటి? అసలు ఖడ్గం అంటే ఏంటి మనకు అర్థం అవ్వాలి. అసలు ఖడ్గం అంటే ఏంటండి? మనకు తెలిసిందే చెప్పండి. ఖడ్గం అంటే ఏంటి? బ్లేడా? కత్తి. ఎందుకు కత్తి? కత్తి ఎందుకు వాడతారు? నరకడానికి, చంపడానికి. పూర్వపు దినాలు రాజుల పరిపాలనలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల్లో ప్రధానమైన ఆయుధం, పెద్ద పెద్ద ఆయుధాలన్నీ వెంట పెట్టుకుని తిరగకపోయినా ప్రధానంగా మాత్రం కత్తి వరలో ఉండేది రాజుగారికి. ఎందుకు? డాలు కానీ లేకపోతే ఇంకా బోల్డ్ అన్ని సామాగ్రి ఉంటుంది, యుద్ధ సామాగ్రి. అవంతా కూడా సైన్యము, సైన్యాధ్యక్షులు, వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది, అవన్నీ వాళ్ళు పట్టుకుని వస్తారు. కానీ రాజుగారి దగ్గర మాత్రం ఎప్పుడు ఒక ఆయుధం తన వెంటే ఉంటుంది. ఎందుకు అంటే ఆయన రాజుగారు కనుక. ఆయన దగ్గర ఆయుధం లేకపోతే ప్రమాదం ఎటువైపు నుండైనా వస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి భటులే తిరగబడవచ్చు, తన గుమ్మం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులే తిరగబడవచ్చు, తన పడక గదిలో ఉన్నటువంటి రాణియే తిరగబడవచ్చు, చంపడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు చూడండి, మనం మొబైల్ పెట్టుకుని ఎక్కడికైనా తిరుగుతున్నాం కదా. మొబైల్ లేకుండా ఎక్కడ ఉంటామండి? ఎక్కడ ఉండలేదు కదా. ఇది ఏమన్నా మనకు ప్రొటెక్షనా? ఇది మనకు ప్రొటెక్షన్ ఏమీ కాదు. మనకి దీనివల్ల రేడియేషన్ హానియే తప్ప ప్రొటెక్షన్ ఏమీ కాదు. కానీ పూర్వపు దినాల్లో రాజులు ప్రొటెక్షన్ కొరకు ఖడ్గాన్ని పట్టుకుని తిరిగేవారు. ఒకవేళ తేడా వస్తే తన వరలో ఉన్నటువంటి ఆ ఖడ్గాన్ని దూసి శత్రువు మీద దాడి చేసి తనను తాను కాపాడుకోవడానికి కత్తిని ఉపయోగించేవారు. మరి ప్రభువారు ఎందుకు వచ్చారట? ఖడ్గమునే కానీ సమాధానాన్ని పంపడానికి నేను రాలేదన్నారుగా. అయితే ఇప్పుడు ప్రభువారి దగ్గర ఎప్పుడు కూడా ఏముండేది? ఉండేదా? ఉందా? యేసు ప్రభువారి దగ్గర కత్తి ఉందండి. మనం అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఈ భూమి మీద లేదా ఈ లోకంలో అనేకమైన దేవుళ్ళుగా పిలువబడేటటువంటి వారి ఇమేజ్లు మనం చూస్తాం కదా. అది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది తర్వాత విషయం. కానీ మనం ఈ రోడ్డే వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఏ జర్నీలో వెళ్ళినా మనకు రోడ్డు పక్కన టెంపుల్స్ కనబడుతూ ఉంటాయి.
ఆ టెంపుల్స్ మీద వారు నమ్మినటువంటి దేవుళ్ళు లేదా దేవతల యొక్క విగ్రహాలు కూడా కనబడుతూ ఉంటాయి. వాళ్ళు దేవులుగా కొలుచుకునేటటువంటి ఆ దేవీ దేవతల యొక్క విగ్రహాల్లో, ఆ ప్రతిమలలో మనకి ముఖ్యంగా వాళ్ళ చేతుల్లో ఏం కనబడతాయి? ఆయుధాలు కనబడతాయా? ఏం ఆయుధాలు? ఒక చేతిలో కత్తి ఉంటుంది, ఒక చేతిలో కొడవలు ఉంటుంది, ఒక చేతిలో గొడ్డలు ఉంటుంది, ఒక చేతిలో శూలం ఉంటుంది, మరో చేతిలో బల్లెం ఉంటుంది, ఇంకో చేతిలో డాల్ ఉంటుంది, ఒక చేతిలో కత్తి ఉంటుంది. ఏమండి, చాలా చేతులు ఉంటాయి. మనకలో 2 చేతులతో ఎవరు ఉండరు. సుమారుగా 6, 8, 10 అలా ఉంటాయి కదా. ఒక్కొక్క చేతుల్లోనూ ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. ఒక చేతిలో చక్రం ఉంటుంది, ఒక చేతిలో గద ఉంటుంది. ఇలాగ రకరకాల ఆయుధాలు. అంటే ఈ దేవుడు అంటే ఆయన చేతులు ఈ ఆయుధం కనబడుతుంది, ఈ దేవత అంటే ఆమె చేతులు ఈ ఆయుధం కనబడుతుంది. మరి ప్రభు వారి చేతిలో ఏముంది? మరి కటకముందు అంటాడేటి? ఏం చదివారు మీరు? ఖడ్గమునే కానీ సమాధానం పంపడానికి నేను రాలేదన్నారుగా. మరి ప్రభువారి చేతిలో మనం గొర్రె పిల్లల్ని చూసాం, లేదా కర్రను చూసాం, కానీ లేకపోతే ప్రేమగా జాలిగా చేతులు ఎలా పెట్టుకుని కనబడతాడు, కానీ ఎప్పుడు కత్తి కనబడలేదేటి? ఎప్పుడు ఖడ్గం కనబడలేదేటండి? అంటే ఫిజికల్గా ఇక్కడ ఖడ్గము ఉంది కనుక ఖడ్గం ఆయన చేతుల్లో ఉన్నదని కాదు అర్థం. నేను సమాధానం పంపడానికి రాలేదు అంటే ఆయన మనల్ని నాశనం చేయడానికి వచ్చాడని కాదు అర్థం. దీని యొక్క భావాలు వేరు ప్రియమైన దేవుని వల్ల. బైబిల్ పరిభాషలో ఖడ్గము అనగా, బైబిల్ పరిభాషలో ఖడ్గము అనగా వాక్యం. ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదే. ఏంటది? దేవుని వాక్యం అనే ఖడ్గం. దేవుని వాక్యం అనే ఖడ్గం. వాక్యం అంటే ఏంటట? ఖడ్గం. ఖడ్గం ఏం చేస్తుంది? ఖండిస్తుంది, నరుకుతుంది, సరిచేస్తుంది. ఏమండి, బ్లేడ్ కావచ్చు, చాకు కావచ్చు, మనం మార్కెట్కి వెళ్తే మటన్ అమ్మేటటువంటి ఆయన చేతిలో ఉన్నది కావచ్చు, రకరకాల పనులు చేయడానికి కావచ్చు. ఖడ్గం అనేది లేకుండా పనులు జరగవు. ఏమండి, సండే చాలామంది మటన్ తెచ్చుకుంటారు. మటన్ షాపు దగ్గరికి వెళ్తే ఆయన చేతిలో కత్తి ఉంటుంది. ఆ కత్తితో మనకు నచ్చింది, మనం వెల ఇచ్చిన దానికి తగ్గట్టుగానే ఆ కత్తిని ఉపయోగించి దానిని కట్ చేసి మనకి ఇస్తాడు. చికెన్ అయినా ఫిష్ అయినా. మనం ఇంట్లో వంట చేసుకోవాలి, కర్రీ చేసుకోవాలి, చాకో కత్తిపేటతోనూ కట్ చేసుకుని కూరగాయలు వండుకోవాలి. దింపు తీయడానికి కత్తి కావాలి, కొబ్బరికాయ వలవడానికి కత్తి కావాలి. అంటే ఒకటి మనకి కావాలి అన్నప్పుడు దాని పేరు వేరుగా ఉన్న అది మొత్తానికి చేసే పని మాత్రం ఖండించడమే. అది బ్లేడ్ అంటామా, నైఫ్ అంటామా, ఇంకా ఏదైనా చెప్పినా దాని పేరు వేరుగా ఉండొచ్చు, పని నిమిత్తమై దానికి వేరే పేరు పెట్టబడి ఉండొచ్చేమో, కానీ చేసే పని మాత్రం ఒకటే. నీట్గా షేవ్ చేసుకోవాలంటే బ్లేడ్ ఉపయోగిస్తాం, కూరగాయలు కట్ చేసుకోవడానికి, పళ్ళు ఫలాలు కట్ చేసుకోవడానికి నైఫ్ని ఉపయోగిస్తాం, చాకులు ఉపయోగిస్తాం. ఆహార పదార్థాల కోసం ఇంకొకటి ఉపయోగిస్తాం. ఇలాగా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మనం వాడే విధానాన్ని బట్టి ఆ షేపు, ఆకారం మారుతుందేమో, కానీ చేసే పని మాత్రం ఒకటే: ఖండించడం. దేవుని వాక్య పరిభాషలో ఖడ్గము అనగా వాక్యము అని అర్థం చేసుకోవాలి మనం. ఈ వాక్యం ఏం చేస్తుందట?
ఈ వాక్యం ఎలా ఉందట? దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యం సజీవమైనది కాకపోతే మన మొండి హృదయాలు, బండ బారిన హృదయాలు మారగలవంటారా? మృదు స్వభావం కలిగినటువంటి వారముగా మనం మారగలమంటారా? లేదు కదా. దేవుని వాక్యం మనలను ఖండించింది, మన తప్పును ఖండించింది, మన పాపాన్ని ఖండించింది. దేవుని వాక్యం లేకపోతే నీ వాక్యము నా త్రోవలకు వెలుగు, నా త్రోవకు దీపం. ఏంటి దీపం? వాక్యము దీపం అట. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును తమ హృదయంలో ఉంచుకొనుట చేతనే కదా. నీ హృదయంలోనికి దేవుని వాక్యం అనే ఖడ్గం నీ హృదయంలో ఉంటే పాపం అనేది ఉండదు. నువ్వు వెళ్ళేటటువంటి త్రోవల్లో నువ్వు కరెక్ట్గా నడవాలి అంటే, తప్పిపోకుండా ఉండాలి అంటే, చెడు నడవడికల్లోనికి వెళ్లకుండా ఉండాలి అంటే నీకు ముందర త్రోవ వేసేది వాక్యమే. నీ హృదయంలో వాక్యం ఉంటే పాపం చేయు. నీ నడకల్లో వాక్యం ఉంటే నీ నడక, నీ నడవడిక, నీ చూపు, నీ ఆలోచన కరెక్ట్గా ఉంటుంది. వాక్యము నిన్ను సరిచేస్తుంది, దీపముగా ఉంటుంది, దారి చూపిస్తుంది, నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తుంది, నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని కడిగివేస్తుంది. నేనంటాను మన జీవితాలు ఒకప్పుడు మంచి జీవితాలు కాదు అని, మన ప్రాచీన స్వభావం భయంకరమైనది అని, మన ప్రాచీన పురుషుడు చెడ్డవాడు అని. ఎప్పుడైతే వాక్యం అనే ఖడ్గం మన హృదయంలోకి వచ్చిందో మనం మారాం, మార్పు పొందాం. ప్రభువారు అంటారు, మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ మీకు పరలోకం లేదయ్యా అంటాడు. ఎలాగ మారాం? వాక్యం వలనే మారాం. ఆ వాక్యమే మనకు దారి చూపే దిక్సూచి. దిక్సూచి లేకుండా ప్రయాణం ముందుకు సాగదు. ప్రియమైన దేవుని వర్లరా, దేవుని వాక్యము సజీవమై బలము గలదై సజీవులుగా ఉన్నటువంటి మనలను మార్చాలి అంటే వాక్యము కూడా ఏమై ఉండాలి? సజీవము గలదై ఉండాలి. సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణము ఆత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యము నీ హృదయంలోనికి వస్తే నిన్ను మారుస్తుంది అని చెప్పడానికి వాడినటువంటి పదజాలం ఖడ్గం. ఇప్పుడు ఈ రెండు సందర్భాలను ఒకసారి ఆలోచిద్దాం. నేను భూమి మీదకి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారట? ఖడ్గాన్ని పంపడానికి వచ్చాడట, సమాధానాన్ని పంపడానికి రాలేదట. మరి ఖడ్గం అంటే ఏంటి? దేవుని వాక్యం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే అసలు దేవుడు ఎవరు అనే విషయాన్ని చెప్పాలనుకున్నాడు ఆయన. పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తులు, భక్తులంతా కూడా దేవుని గురించి చెప్పారు, కొంతవరకు చెప్పారు. ఎంతవరకు చెప్పారు అని మనం ఆలోచిస్తే ఆయన ఎంతైతే చెప్పమన్నారో అంతే చెప్పారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా గురించి మీకు బాగా తెలుసా? నాకు బాగా తెలుసా? పోనీ మీ గురించి మీకంటే నాకు ఎక్కువ తెలుసా? మీ గురించి మీకే తెలుసుగా. మీ గురించి మీకే ఎక్కువ తెలుసు, నాకు కొంచెమే తెలుసు. అలాగే వారు ప్రవక్తలైనా, న్యాయాధిపతులైనా, రాజులైనా, దేవుని భక్తులైనా, ఎలాంటి వారైనా దేవుని గురించి ఎంత తెలిసాయి అంటే ఆయన ఎంత అయితే చెప్పాడో అంతే తెలుసు, అంతే. ఆయన అన్నాడు, నా గురించి ఇలా చెప్పయ్యా అన్నాడు. మోషే నా గురించి ఇలా చెప్పు అన్నాడు. దావీదు నా గురించి ఇలా చెప్పు అన్నాడు. సమూయేలు నా గురించి ఇలా చెప్పయ్యా అన్నాడు. యోనా నా గురించి ఇలా చెప్పన్నాడు. హోషేయ నా గురించి ఇలా చెప్పన్నాడు. యెషయా నా గురించి ఇలా చెప్పన్నాడు. ఇర్మియా నా గురించి ఇలా చెప్పన్నాడు. అంతవరకే చెప్పగలరా? ఇంకేమన్నా చెప్పగలరా? అంతే చెప్పగలరు. ఎందుకంటే ఆ పరలోకంలో ఉన్న దేవుని గురించి భూమి మీద ఉన్నటువంటి మనిషికి తెలిసిందెంత?
ఆయన ఎంతైతే చెప్పాడో అంతే తప్ప ఇంకంతకు మించి చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. ఇప్పుడు దేవుని గురించి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు పరిపూర్ణంగా తెలుసు అంటారా, తెలియదంటారా? తెలుసా? తెలియదు. ఇప్పుడు తెలియదు కనుక మానవులు తప్పిపోతూ ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు, చెడిపోతూ ఉన్నారు, చెడు త్రోవల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, పాపంలో పిహెచ్డి చేస్తూ ఉన్నారు. ఈ పాపంలో పిహెచ్డి ఎప్పుడు అనుకుంటున్నారు? నోవహు గారి దినాల కంటే ముందే చేసేసారు. భూమి మీద నరుల చెడుతనమో గొప్పదే, వారి హృదయం యొక్క తలంపులోని ఆలోచన కేవలము చెడ్డదే. నోవహు గారి కాలంలోనే పిహెచ్డి చేశారట. ఎందులో? చెడుతనంలో, దుష్టత్వంలో, పాపంలో మనుషులు. అలాగా తరాలు గడుస్తూ ఉన్నాయి, యుగాలు గడుస్తూ ఉన్నాయి, మనుషులు అనేక మంది పుట్టుకొస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా ఒకటి మాత్రం మానుకోవడం లేదు, అదే పాపం. దేవుడు ఎవరో తెలుసుకోవట్లేదు, దేవుని కోసం బ్రతకడం లేదు, పాపపు జీవితాలు విడిచిపెట్టడం లేదు. ఇప్పుడు ఆ దేవుని గురించి చెప్పాలి అంటే ఇంకెవరు రావాలి? ఆయనే రావాలి. ఆయనే రావాలి. ఆయన వచ్చి ఇది నా విషయం ఇదే అని చెప్పుకుంటేనే తప్ప ఆయన ఎవరో ఇంక ఎవరికి పరిపూర్ణంగా అర్థం కాదు. గనుక దేవుడు భూమి మీదకి రావాలి అనుకున్నాడు, ఒక మానవ దేహాన్ని ధరించాలి అనుకున్నాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మనుషుల్లో మనిషిగా కలిసిపోవాలనుకున్నాడు, పరలోక రాజ్యపు సంగతులన్నీ చెప్పాలి అనుకున్నాడు, అసలు ఆయన ఎవరో ఆ సంగతులన్నిటినీ కూడా వివరించాలి అనుకున్నాడు. ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఎవరో ఆ సంగతులన్నీ చెబుతూ ఉంటే ఇజ్రాయేలీలకి, యూదులకి ఎలా ఉందో తెలుసా? పళ్ళు పటపట నూరారు. నూరారా? నూరారా లేదా? పిడికిళ్ళు బిగించారు. బిగించారా లేదా? ఎందుకని? వాళ్ళు ఏమన్నారు తెలుసా? రేయ్, నువ్వు మనుష్యుడు అయి ఉండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు, దేవదూషణ చేస్తూ ఉన్నావు. మాకు దేవుడు ఒక్కడే, మా ధర్మశాస్త్ర ప్రకారంగా మా సృష్టికర్త ఒక్కడే, ఆయనే యెహోవా. నువ్వు పరలోకం నుండి వచ్చానని, దేవునికి కుమారుణ్ణని, నేనే దేవుణ్ణని చెప్పుకుంటూ నువ్వు మమ్మలను త్రోవ తప్పిస్తున్నావు. నిన్ను చంపకుండా వదలమనుకున్నారు, రాళ్ళు ఇస్తారు, తాళ్ళు పట్టుకొచ్చారు, కొరడాలు తెచ్చారు, బూతులు తిట్టారు. మరి ఆయన గురించి ఆయనకి తెలుసు అంటారా, మనుషులకు తెలుసు అంటారా? మరి ఆయన గురించి ఆయన చెప్పుకునేటప్పుడు మనుషుల యొక్క హృదయాలు ఎలాగ మారిపోయాయి? భయంకరంగా మారిపోయాయి. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన గూర్చినటువంటి సంగతులు చెబుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉందో తెలుసా? మంట పుట్టుకొచ్చింది, కత్తులు నూరారు. అందుకని ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, నేను భూమి మీదకి సమాధానం పంపడానికి రాలేదు, ఖడ్గమునే తీసుకుని వచ్చాను అంటున్నాడు. ఖడ్గము అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని చెబితే వాళ్ళు వినగలిగారా? విని ఓర్చుకోగలిగారా? నేర్చుకోగలిగారా? పాటించగలిగారా? లేదు. కోపంతో ఊగిపోయారు, అనరాని మాటలు అన్నారు, ఆయన మీద పడిపోవడానికి ట్రై చేశారు, రాళ్ళుతో సిద్ధంగా ఉన్నారు, ఎక్కడ దొరుకుతాడా అని కాపు కాశారు. నేను సమాధానం ఇవ్వడానికి రాలేదన్నటువంటి మాటల్లో అర్థం ఏంటో తెలుసా? నేను పరలోకపు దేవుణ్ణి, భూమి మీదకి వచ్చి నేనే దేవుణ్ణి అంటే మీరు ఓర్చుకోగలరా? నమ్మగలరా? తట్టుకోగలరా? నా సంగతులన్నీ చెబితే అప్పుడు మీకు సమాధానం ఉంటుందా? గందరగోళమే కదా, డిస్టర్బ్ అవుతారుగా, కోపంతో ఊగిపోతారుగా. అంటే అప్పుడు వీళ్ళకి సమాధానం ఉందా లేదా? ఉందా? లేదు. ఆయన చెప్పింది అదండి, ఆయన చెప్పింది అది. కానీ వీళ్ళేమనుకున్నారు? ఇంకా కింద వచ్చిన వాళ్ళు ఉంటాయి, మనం వచ్చేవారని మాట్లాడతాం, ఫిజికల్ రిలేషన్ కలిపేసారు తీసుకుని వచ్చి. అందుకని ఆత్మానుసారమైన సంగతులు సరిపోల్చలుగా సమాధానకర్త యొక్క అధిపతి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చెప్తా ఉన్నాడు? నేను సమాధానం పంపడానికి రాలేదు అంటే దాని యొక్క మూలం ఏంటి, దాని అర్థాలు, దాని భావాలు ఏంటని గ్రహించాలి. ఆయన ఎవరో చెప్పిన తర్వాత ఈ లోకం విని ఓర్చుకోగలిగిందా? తట్టుకోగలిగిందా? చంపకుండా ఊరుకున్నదా?
ఆయన ఎవరు అర్థం కాకనే కదండి జీవాధిపతిని చంపారు. ఆయన ఎవరు అర్థమైతే మహిమాన్వితుడకు ప్రభువును సిలువ వేయకయుందురు. ఎప్పుడు అర్థమైతే, అర్థం కాలేదు కనుక వాళ్ళ హృదయంలో ఏం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఏమనుకుంటున్నారు తెలుసా? ఒరే కొత్త బోధ చేస్తూ ఉన్నాడు, పరలోకంలో దేవుడు అక్కడే ఉంటే నేను దేవుని కుమారుని అని చెప్తా ఉన్నాడు, రే దేవదోషం చేస్తున్నాడు. ఏం చేద్దాం ఇతగాన్ని, ఏం చేద్దాం? పోనీ వేరే ఎందులైనా తప్పు పడదామంటే ఎలాంటి తప్పులు కూడా ఈయన చేయడం లేదు. ఒకే ఒక తప్పు కనబడతా ఉంది. ఏంటి అంటే మనకు దేవుడు ఒక్కడే కదా, మరి ఈయన ఏమని చెప్తూ ఉన్నాడు, నేను కూడా దేవుణ్ణి అనే చెప్తూ ఉన్నాడు. ఎలా? దేవుడు శరీరంతో లోకానికి వస్తాడా? రాడు కదా. దేవుడు రక్తమాంసాల్లో ఉంటాడా? ఉండడు కదా. మన దేవుడు ఆత్మ కదా. మరి ఆత్మ ఉన్న దేవుడు పరలోకంలో ఉంటే నేను కుమారుని అంటాడేంటి? ఆత్మ కొడుకు ఎలా పుడతాడు? అరే ఇతను అలా వదిలేస్తే మన యోధ మతానికే ముప్పు వాటిల్లేటట్టుగా ఉంది. మన వాళ్ళు చాలామంది ఈరోజు ఆ యేసును వెంబడిస్తూ ఉన్నారు. మన మతాచారాలు పట్టించుకోవట్లేదు, మన ధర్మశాస్త్రాన్ని వదిలేశారు, ఆ యేసు వెనకాలే తిరుగుతూ ఉన్నారు. ఇలాగే గనక కొనసాగితే మన మతానికి ముప్పు వాటిల్లుతుంది. ఏం చేద్దాంరా? సరే శోధిద్దాం, ప్రశ్నలు అడుగుతాం. ఏదో ఒక ప్రశ్నకు ఏదో ఒక సమాధానం చెప్పినప్పుడు ఎక్కడో చోట తప్పు దొరికితే వెంటనే పట్టేసుకుందాం, చెరసాలకు తీసుకుని వెళ్దాం, రాజు దగ్గర తీసుకుని వెళ్దాం, చంపేద్దాం. అరే ఆయన్ని చాలామంది వెంబడిస్తున్నారా, ఆయన అలా పట్టుకుంటే జనాలంతా మన మీద తిరుగుబడతారా అంటే మరేం చేద్దాం? మనమే పట్టుకుందాం, కానీ మన చేతికి మట్టి అంటుకోకుండా ప్లాన్ చేద్దాం. రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళి రాజుగారి చేతే శిక్ష వేసేలా చేద్దాం. అప్పుడు రాజుగారి మీద జనాలు ఎవరైనా తిరగబడతారా? తిరగబడరుగా. చట్టం మీద ఎవరో తిరుగుబాటు చేయడానికి లేదుగా. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. సమరయ స్త్రీతో మాట్లాడా? ఓకే, ఏమన్నా తప్పు దొరుకుతుందా? వెరిఫై చేయండి. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీతో మాట్లాడాడు ఆయన. అక్కడ ఏమన్నా తప్పు మాట్లాడా? పట్టుకుందాం, శోధిద్దాం, తీసుకుని వెళ్ళిపోతాం. సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నాడు కదా, అక్కడ ఏదైనా తప్పు మాట్లాడా? పట్టేసుకుందాం. ఇదిగో విశ్రాంతి దినమున ఒక రోగిని బాగు చేశాడు, తప్పు పట్టేసుకుందాం. అదిగో ఈ చేలో నుండి వెళుతూ శిష్యులు వెన్నెలు తుంచుకుని తిన్నారు, తప్పు పట్టుకుందాం. ఇదిగో రోగాలు బాగు చేస్తూ ఉన్నాడు, దెయ్యాలను వదిలేస్తున్నాడు, ఏదో ఒక రకంగా తప్పు పట్టుకుందాం. మేమంతా ఉపవాసం చేస్తున్నాం, నీవు నీ శిష్యులు ఉపవాసం చేయట్లేదు, తప్పు పట్టుకుందాం. అయ్యా నిన్ను ప్రశ్న అడగాలి. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే తన భార్యకు పరిత్యాగ పత్రిక ఇమ్మని చెప్తా ఉంది. మరి నువ్వేం చెప్తావు? భార్యను వదిలేయమంటావా, రెండో పెళ్లి చేసుకోమంటావా అని అడిగారు వచ్చి. ఏదో ఒక రకంగా తప్పు పట్టుకుందాం అనుకున్నారు. ఎందుకు అంటే ఆయన చెప్పినటువంటి మాటలు వాళ్ళు వినలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళ హృదయంలో ఏం లేదు, సమాధానము లేదు. ఆయన చెప్పింది అది. దీన్ని ఫిజికల్గా మార్చేశారు ఈ రోజున. ఖడ్గమునే పంపడానికి వచ్చానన్నాడు. ఆయన చెప్పినటువంటి వాక్యం జనుల యొక్క హృదయాల్లో, గుండెల్లో గుణపొంగుచ్చుకుందంటారు కదా. అసలు ఆయన గురించి ఏమని వాక్యం రాయబడింది తెలుసా? ప్రవక్త అంటాడు, ఆయన వివాదాస్పదమైన గురుతు. తనను కన్నటువంటి తల్లి కన్నీరు కారుస్తుంది, తన గుండెకు మనోవేదన కలుగుతుంది. ఆయన వివాదాస్పదమైన గుర్తు. ఆమె గుండెల్లో నుండి ఒక బాణము గుచ్చుకొని వెళ్ళిపోతుంది. మరియ గారి గురించి చెప్పాడండి ప్రవచనం. ఆయనను కన్నటువంటి తల్లి యొక్క గుండెల్లో నుండి బాణము గుచ్చుకొని వెళ్ళిపోతుందని చెప్పాడు. అంటే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలకి, యూదులకి, ఆయన కన్నటువంటి తల్లికి, తండ్రిగా పిలువబడినటువంటి యోసేపుకి సమాధానం ఉందా? లేదు. కానీ ఆయన ఎవరు? సమాధానకర్తయగు అధిపతే. కానీ ఆయన ఎవరో తెలిసిన తర్వాత
సమాధానం ఉంటుందా? ఉండదు. ఖడ్గము అనగా వాక్యం. ఆ వాక్యము గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటేనే కదా మనుషులు మారేది. లేకపోతే మారతారండి? సాఫ్ట్గా చెప్పామనుకోండి, స్కూల్లో స్ట్రిక్ట్గా ఉండేటటువంటి టీచర్లు ఉంటారు, నవ్వుతూ పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారు. నవ్వుతూ పాఠాలు చెప్పే టీచర్ని పిల్లలంతా ఎలా కొలమాడతారు, ఆట పట్టిస్తారు, పేపర్లు వేస్తారు, ఆయన మీద జోకులు వేస్తారు, ఆయన చెప్పిన లెసన్ వినరు, అసలు ఆయన ఆడించుతారు కదా. లెక్కల మాస్టారు, హిందీ మాస్టారు, ఇంగ్లీష్ మాస్టారు వచ్చారనుకోండి, తలకాయలన్నీ కిందకి వెళ్ళిపోతాయి, పైకి రావు. ఇంకా ఎందుకని? లెక్కలంటే భయం, ఇంగ్లీష్ అంటే భయం, హిందీ అంటే భయం, ఆ సబ్జెక్ట్ మనకు రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇక సమాధానం చెప్పకుండా సైలెంట్గా బుద్ధిమంతుల్లా కూర్చుంటారు, ఆయన వచ్చి వెళ్ళిపోయినంత వరకును. ఎందుకంటే రాదు కనుక కదా. అలాగా భూమి మీదకి నేను సమాధానము పంపడానికి రాలేదు, ఖడ్గమునే పంపవచ్చితనని చెప్పారు. అలాగే మనం మారాలి అంటే మన హృదయంలో గుచ్చుకునే వాక్యాలే మనకు తగిలినప్పుడే మనం మారుతామండి. సాఫ్ట్గా నవ్వుతూ, జోకులేస్తూ, ఆనందంగా ఆడుతూ పాడుతూ వాక్యం చెప్పామనుకోండి, ఎలా ఉంటుంది? చాలామంది అనుకుంటారు, ఈయన ఎప్పుడు సీరియస్గానే చెప్తాడు, ఒక జోక్ కూడా ఈడా, ఆ మొహానికి నవ్వు రాదా అని. అసలు వాక్యం చెప్పినప్పుడు నవ్వని దేవుని వాక్యం చెప్పట్లేదండి, జోకులేమని వాక్యం చెప్పట్లేదండి. అది మనకు అర్థం కావాలంటే ప్రభువు వారి యొక్క బోధలు, శిష్యుల యొక్క బోధలు, పౌలు గారి యొక్క బోధలు మనకు అర్థమైతే, ఈరోజు కామెడీ పాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా నరకానికి తీసుకెళ్లే పాస్టర్లు అని మనకు అర్థమవుద్ది. అసలు వాక్యం చెప్పేటప్పుడు కామెడీ చేయకూడదు. ఒకవేళ సందర్భాన్ని బట్టి నవ్వు వస్తే రావచ్చేమో, కానీ కావాలని టీవీలో జోకులు, పేపర్లో న్యూస్లు, కావాలని సినిమా డైలాగులు చెప్పి సంఘాన్ని నవ్వించేవారు ఉన్నారు. అది కాదు. మనిషి మారాలి అంటే తన హృదయాన్ని తాకేటటువంటి వాక్యం చెప్పాలండి. అందుకనే ప్రభువారు ఈ లోకానికి వచ్చి తానెవరో చెప్పిన తర్వాత మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? సమాధానం లేదు వాళ్ళకి. మీకు ఇంకో మాట చెప్పరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన నామం అనగా యేసుక్రీస్తు అనే నామమే మనల్ని రక్షిస్తుంది అని చెప్పిన తర్వాత అనేక మంది సేవకులకి సమాధానం లేదు నన్ను చూసి, కొంతమంది విశ్వాసులకి సమాధానం లేదు నన్ను చూసి. ఎందుకు అంటే మనం అప్పటి వరకు ఒక బోధకు ఎడిక్ట్ అయిపోయి ఉన్నాం, తర్వాత మారాలి అంటే కనుక కష్టమే. అప్పుడు మనకు కూడా ఏముండదు, సమాధానం ఉండదు. అంతకుముందు నాతో నవ్వుతూ మాట్లాడే విశ్వాసులు మొహాలు కోపంగా పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడ కనిపించిన వందనాలు చెప్పేటటువంటి విశ్వాసులు తలకాయ తిప్పుకుని వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ప్రతిసారి మీటింగ్స్ పిలిచేటటువంటి అనేక మంది సేవకులు మీటింగ్స్కి పిలవడం మానేశారు. కారణం ఏమి? నేను వాళ్ళని ఏమీ అనలేదే, వాళ్ళ సొమ్ములేమి నేను దోచుకోలేదే, వాళ్ళకి నేనేమి అన్యాయం చేయలేదే. కారణం ఏమి అంటే వాక్యమే. అంటే సత్యము తెలిసిన తర్వాత మందికి ఏం జరుగుతుంది అంటే సమాధానము దూరం అయిపోతుంది. అది ఎవరు కావాలని చేసేది కాదు. అది ఆయన ఎవరో ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పుకున్న తర్వాత ఇజ్రాయేలీలకి, యూదులకి, అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఏమైంది అంటే సమాధానం కరువైపోయింది, కలవరం మొదలైంది. సేమ్ ఈరోజు కూడా అంతే. ఆ ప్రభువును గురించి మాట్లాడితే జనాలకి సమాధానం ఉండదు, కలవరమే ఉంటుంది. ఎందుకంటే వాక్యం అనే ఖడ్గము వాళ్ళ హృదయంలో నుండి దూసుకుని వెళ్ళిపోతే ఈయన్ని ఏ విధంగా తప్పు పట్టాలని పన్నాగాలు పన్నేవారు కూడా బోలెడంతమంది ఉన్నారు. వీళ్ళంతా డైరెక్ట్గా ఏం మాట్లాడరండి, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను వచ్చి వాగుతారు. ఏమండి, డైరెక్ట్గా నాతో ఏం మాట్లాడరండి. ఏమీ తెలియనటువంటి అమాయక విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, పాస్టర్ గారికి వాక్యం రాదు, పాస్టర్ గారి వాక్యం తప్పు చెప్తున్నారని. అదే నాకు చెప్తే నేను సరి చేసుకుంటానుగా, నాతో చెప్పరు. అంటే వాక్యం ఏం చెప్తుందంటే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, మునుపు జరిగినదే ఇప్పుడు జరుగుతుంది అని. ప్రభువారు వచ్చి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఎవరో చెప్పుకున్న తర్వాత మనుషులకు సమాధానం దూరమైంది. నిజానికి ఆయన సమాధానాన్ని దూరం చేయడానికి రాలేదు, ఆయన ఎవరో అర్థం చేసుకుంటే సమాధానమే. నాకు సమాధానం ఉందండి, నాకు సమాధానం ఉంది. ఎందుకంటే ఆయన ఎవరో నేను అర్థం చేసుకున్నాను కనుక. మీలో చాలామందికి సమాధానం ఉంది, ఎందుకంటే ఆయన ఎవరో మీకు అర్థమైంది కనుక. వాక్యం అనే ఖడ్గం మన హృదయంలోనికి దూరిన తర్వాత
మనకు దేవుడు అంటే ఏంటో అర్థమైంది, ఆయనతో మనం సమాధానం కలిగి ఉన్నాం. కానీ కొంతమందికి ఏం లేదు, సమాధానం లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఆయన ఎవరో అర్థం అవ్వాలి. ఆయన ఎవరు? సమాధానకర్తయగు అధిపతి. మరి సమాధానకర్తయగు అధిపతిని నమ్ముకుంటే సమాధానం లేకపోవడం ఏంటి? అది ఆయన పొరపాట, మన పొరపాట? అసలు ఆయన పొరపాటు ఎందుకు చేస్తాడండి? ఆయన సమాధానకర్తయగు అధిపతే. ఆయన ఈ లోకానికి వచ్చింది నీకు నాకు సమాధానాన్ని ఇవ్వడానికే వచ్చాడు. కానీ సమాధానం పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే మన హృదయంలో పాతది ఏదో ఉండిపోయింది. ఇజ్రాయేలీలు, యూదుల యొక్క హృదయంలో పాతదేముందో తెలుసా? ధర్మశాస్త్రం ఉంది. గనుక సత్యవాక్యాన్ని వాళ్ళ హృదయంలో అంగీకరించలేకపోతున్నారు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం వేస్తే తిత్తులు పగిలిపోతే ద్రాక్షరసం పాడైపోద్దనే వాక్యాన్ని మనం విన్నాం. పాత హృదయంలో కొత్త వాక్యాన్ని వేస్తే హృదయం పగిలిపోతుంది, సమాధానం కొరవైపోతుంది. గనుక ఈరోజు ఈ 34వ వచనం, భూమి మీదకి సమాధానం పంపవచ్చితనని తలంచుకొడే అంటే ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది చెప్తా ఉన్నాడు. ఖడ్గమని కానీ సమాధానాన్ని పంపడానికి నేను రాలేదు అన్నారు. ఖడ్గము అనగా వాక్యం. ఈ వాక్యానికి వాక్యంతోనే మనం సరిపోల్చాలి. ఆత్మానుసారమైన సంగతులు ఆత్మానుసారంగానే మనం ఆలోచిస్తే సత్యము బోధపడుతుంది. మనకు సమాధానం ఉంది. సమాధానం లేనోళ్ళు కూడా ఉన్నారు, ఉంటారు. చాలామంది అన్యజనుల్లోనూ, ఇస్లాం వాళ్ళలోనూ, హైందవుల్లోనూ. ఎందుకంటే ఈ వాక్యాలు చదివి ప్రభువు మీద నిందలు వేయాలనుకున్న వాళ్ళకి కూడా సమాధానం లేదు. ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయనకి సమాధానం లేదు పాపం. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాక్యం మీద బురద జల్లాలి అని, సంఘం మీద బురద జల్లాలి అని. తెలియని వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటాడు, మెసేజ్లు పెడతా ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. వాక్యము తప్పు అని ఏదో ఒక రకంగా నిరూపించాలనుకుంటాడు. ఆయనకి తెలియని విషయం ఏంటంటే అసలు ఆయన వాక్యమే రాదు. ఆయనకి అసలు బైబిల్ చదవటమే రాదు. బైబిల్ భాష వేరు, నీ భాష వేరు, నీకు బైబిల్ అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఆయన అంగీకరించలేదు, ఆయన ఎవరో నీకు తెలియదు, నీకు సమాధానం లేదు. ఇందులో వాక్యం నీకు ఎలా అర్థమవుద్ది? నీకు అర్థం కాదు. కనుక ఈరోజు మనం 34 వచనాన్ని ఆలోచించాం. వచ్చే ఆదివారాన్న ఇంకా మిగిలినటువంటి సంగతులు అంటే 35 నుండి 42 వరకు మీరు చదువుకుని రండి. మిగిలినటువంటి సందర్భాలు వచ్చేవారన్నా మాట్లాడుకుందాం. 34వ వాక్యం టిక్ పెట్టుకోండి. 35 నుండి వచ్చేవారన్నా మాట్లాడదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను భూమి మీదకి సమాధానాన్ని పంపడానికి రాలేదు, ఖడ్గమునే కానీ సమాధానాన్ని పంపడానికి రాలేదు అని మీరు చెప్పారు. మీ నోటితో మీరు చెప్పారు నాయన. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతూ, మతోన్మాదులుగా పిలువబడుతూ ఉన్నటువంటి అనేక మంది మీ సత్యవాక్యం అర్థం కాక, మీ భాష వారికి తెలియక, అందులో ఉన్నటువంటి ఆంతర్యం వారికి తెలియక వాక్యాన్ని అపార్థం చేసుకున్నటువంటి సందర్భాలను మేము ఆలోచిస్తూ ఉన్నాం. మీ ఆత్మ సహాయం ద్వారా లోతైన మీ సత్యాలతో మా యొక్క హృదయాలను తృప్తిపరచమని కోరుతూ, ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను.